దట్టమైన అడవులు మరియు మంచు పర్వతాల మధ్య స్వర్ణపురి అనే ఒక అద్భుతమైన రాజ్యం ఉండేది. రాజ్యాన్ని విక్రమసేనుడు అనే ధైర్యవంతుడైన రాజు పరిపాలించేవాడు. ఆ రాజ్యంలో ఒక వింత ఉండేది. రాజ్యానికి తూర్పు దిక్కున ఉన్న మాయా కొండపై ఒక పురాతనమైన దేవాలయం ఉండేది. ఆ దేవాలయంలో ఒక మాయా ఖడ్గం ఉందని, దాన్ని తాకిన వారికి అపారమైన శక్తులు వస్తాయని, కానీ ఆ ఖడ్గాన్ని చేరుకోవడం అంత సామాన్యమైన విషయం కాదు. రోజు స్వర్ణపురిపై పక్క రాజ్యపు రాక్షస రాజు దాడి చేశాడు. అతని అతీంద్రియ శక్తులు ఉండడంతో విక్రమసేనుడు సైన్యం ఓడిపోవడానికి సిద్ధంగా ఉంది. రాజ్యాన్ని కాపాడుకోవడానికి విక్రమసేనుడు స్వయంగా మాయా కొండపై వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. మార్గం మధ్యలో అతనికి 3 అడ్డంకులు ఎదురయ్యాయి. మండుతున్న నిప్పులతో ప్రవహించే నదిని దాటాలి. రాజు తన ప్రాణాలను తెగించి కేవలం తన మనోబలంతో ఆ వేడిని తట్టుకుని నదిని దాటాడు. ఒక రాక్షస పక్షి వచ్చి రాజుని ముక్కలు చేస్తానని హెచ్చరించింది. కానీ రాజు ఆ పక్షితో పోరాడకుండా దానికి తగిలిన గాయాన్ని చూసి జాలిపడి తన దగ్గర ఉన్న మందుతో చికిత్స చేశాడు. ఆ పక్షి సంతోషించి అతన్ని కొండపైకి తీసుకుని వెళ్ళింది. దేవాలయం ముందు ఒక ముసలివాడు నిలబడి, "నువ్వు ఈ ఖడ్గాన్ని అధికారం కోసం కావాలనుకుంటున్నావా లేక ప్రజల రక్షణ కోసమా?" అని అడిగాడు. రాజు నిస్వార్థంగా "నా ప్రజల ప్రాణాల కోసం" అని సమాధానం ఇచ్చాడు. రాజు మాటలకు మెచ్చిన ఆ ముసలివాడు మాయా ఖడ్గాన్ని విక్రమసేనుడికి అందించాడు. ఆ ఖడ్గం నుండి వెలువడిన దివ్యమైన కాంతితో రాజు రాక్షస సైన్యాన్ని తరిమి కొట్టి తన రాజ్యాన్ని కాపాడుకున్నాడు.